शिव 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 परम पिता के सिमरन से संताप सभी का हरना है। शिव परम पिता के सिमरन से संताप सभी का हरना है, संताप सभी का हरना है। शुभ चिन्ह ఓం శాంతి. ఈరోజు మురళి 14/5/2021. मीठे बच्चे, अभी तुम शूद्र घराने से निकल ब्राह्मण घराने में आए हो। बाप ने ब्रह्मा मुख से तुम्हें एडॉप्ट किया है, तो इसी खुशी में रहो. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి బయటకు వచ్చి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. బాబా బ్రహ్మముఖం ద్వారా మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. బాబా బ్రహ్మముఖం ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. కాబట్టి ఇదే ఖుషీలో ఉండండి. प्रश्न, कौन सा गोह्य राज ब्राह्मण कुल वाले बच्चे ही समझ सकते हैं? ఎటువంటి గుహ్య రహస్యము బ్రాహ్మణ కులంలో ఉండే పిల్లలే అర్థం చేసుకోగలరు? उत्तर, निराकार शिव बाबा हमारा पिता है और ये ब्रह्मा हमारी माता है. निराकार भगवान कैसे माता पिता बंधु सखा बनते हैं? ये गोह्य गुप्त राज ब्राह्मण कुल के बच्चे ही समझ सकते हैं. నిరాకారుడు శివ బాబా మా యొక్క పిత, తండ్రి, మరియు ఈ బ్రహ్మ మా యొక్క తల్లి, మాకు మాత. ఒకటి, ఇదొక పాయింట్. నిరాకారుడు శివ బాబా మా యొక్క పిత మరియు ఈ బ్రహ్మ మా యొక్క మాత. ఇంకా రెండోది, నిరాకారుడు భగవంతుడు ఎలా మాత పిత బంధు సఖుడు అవుతూ ఉంటారు. ఈ గుహ్యమైన గుప్తమైన రహస్యాలు బ్రాహ్మణ కులంలో ఉన్న పిల్లలే అర్థం చేసుకోగలరు. उसमें भी जो दैवी कुल में ऊंच पद पाने वाले वही ये राज सिद्धार्थ रीति समझेंगे. బ్రాహ్మణ పిల్లల్లో కూడా ఎవరైతే దైవీ కులంలో వెళ్ళి సతీగంలో వెళ్ళి ఉన్నత పదవి పొందబోయేవారు ఉన్నారో వారే ఈ రహస్యాలను యథార్థ రీతిలో అర్థం చేసుకోగలరు. ओम शांति. बच्चे बैठे हैं, समझ रहे हैं कि हमारा बाप दादा
ఆయా హువా హై పిల్లలు కూర్చున్నారు కదా మురళి వింటున్నప్పుడు ఏమనుకుంటున్నారు మా బాప్ దాదా వచ్చారు बाप तो इकट्ठा हो जाता है दादा के साथ तो कहेंगे बाप दादा आए हैं శివ్ బాబా ఈ దాదాతో కలిసి ఉంటున్నారు కదా ఈ శరీరంలో అంటే మురళి వినిపించడానికి వచ్చేటప్పుడు కంబైన్డ్ రూపంలో ఉంటున్నారు కదా అందుకనే బాప్ దాదా వచ్చారు అని అనుకుంటాం మనము वो टीचर भी है बाप दादा के बिगड़ तो कुछ बता ना सके बुद्धि चलनी चाहिए क्योंकि ये नई बात है ना బాప్ దాదా మన ఎదురుగా ఉన్నారు వారు టీచర్ కూడా అయ్యారు బాబా దాదా అంటే ఈ బ్రహ్మ లేకుండా ఏమీ మాట్లాడలేరు ఏ విషయాలపైన బుద్ధి నడవాలి కదా మీది ఎందుకంటే ఇవి కొత్త విషయాలు కదా अज्ञान काल में याद करते सिंगल को कहेंगे हमारा गुरु फलानी जगह है उनके शरीर का नाम जानते हैं हमारा बाबा हमारी माँ फलानी जगह है उनका नाम रूप सब कुछ है అజ్ఞాన కాలంలో అంటే లౌకికంలో సింగిల్ సింగిల్గా జ్ఞాపకం అంటే ఒకరిని జ్ఞాపకం చేస్తారు ఇప్పుడు ఏదైనా సత్సంగంలో వెళ్ళారనుకోండి ఫలానా స్వామీజీ మా యొక్క గురువు ఉన్నారు మా ఎదురుగా అనుకుంటారు కదా అంతేకాని బాబా దాదా ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారు ఇలా ఏ సభలలోనే ఎలా అనుకోరు కదా ఫలానా గురువు అని శరీరం యొక్క పేరు కూడా తెలుస్తుంది వారిది అలాగే మా అమ్మ మా నాన్న ఫలానా జాగాలో ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుంటారు వారివి నామరూపాలు ఉంటాయి అందరివి मनुष्यों ने फिर शॉर्ट में लिख दिया है मनुष्यों ने जो बनाया है उनमें कुछ ना कुछ రాంగ్ है మానవులు బాబా చెప్పే జ్ఞానాన్ని షార్ట్గా అక్కడ శాస్త్రాల్లో రాస్తున్నారు బాబా చెప్తారు కదా గీత రియల్గా బాబా వినిపించేటప్పుడు ఎన్ని పుస్తకాలు ఎన్ని మురళీలు గది అంతా నిండిపోయినంత మురళీలు మొదటి నుండి బాబా వినిపిస్తున్నవన్నీ మనం పోగు చేస్తే కానీ గీత 18 అధ్యాయాల్లో షార్ట్ చేసి రాశారు కదా అయితే మానవులు ఏవైతే తయారు చేశారో అందులో ఏదో ఎంతో కొంత రాంగ్ అనేది కూడా ఉంది అని చెప్తున్నారు బాబా బల్ गायन ही त्वमेव माता च पिता त्वमेव ये एक के लिए ही गाया जाता है ब्रह्मा के लिए भी नहीं गाया जाता है उनका नाम रूप बुद्धि में नहीं आता ना विष्णु का ना शंकर का భలే పాటలు పాడతారు నీవే తల్లివి తండ్రివి నీవే సర్వము అని అది ఒక శివబాబా కోసమే మహిమ చేస్తూ పాడే పాట బ్రహ్మ కోసం అలా పాడరు నీవే తల్లి తండ్రి అని పాటలు పాడినప్పుడు ఎవరి నామరూపాలు బుద్ధిలో రావు తెలుసా విష్ణు అని బ్రహ్మ అని శంకరుడని ఒక ప్రత్యేకంగా ఒక నామరూపం బుద్ధిలో తెచ్చుకోరు गाके तो है तुम मात पिता हम बालक तेरे तो भी बुद्धि ऊपर में जाएगी कृष्ण को याद कोई कर ना सके याद फिर भी निराकार को ही करेंगे उनकी महिमा है పాటలు పాడతారు నీవే తల్లి తండ్రి అని మేము నీ బాలకులమని తప్పకుండా బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఆకాశం మీద ఎవరో ఉన్నారు మాకు తెలియని ఒక రూపం అంటే ఊహించుకుంటున్నారు కానీ స్పష్టంగా తెలియని ఏదో రూపం వింటున్నారు వారే మా తల్లి తండ్రి అని భావనతో అలా పైకి చూస్తూ పైకి అంటే చూడడం పైకి చూడకపోయినా బుద్ధి అయితే పైకి వెళ్తుంది కృష్ణుణ్ణి ఇలా ఎవరు జ్ఞాపకం చెయ్యరు కదా చేయటానికి వీలు లేదు నీవే తల్లివి తండ్రివి అని బాబా చెప్తున్నారు నీవే తల్లివి తండ్రివి అనే మహిమ నిరాకారుడితే तो बाप समझाते यहाँ जब बैठते हो तो लौकिक संबंध से बुद्धि योग निकाल पारलौकिक बाप को याद करो इस समय ये सम्मुख हैं
బాబా చెప్తున్నారు, ఇక్కడ కూర్చున్నప్పుడు లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగం తొలగించుకొని పారలౌకిక బాబాను జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఈ సమయంలోనే సమ్ముఖంగా ఉన్నారు బాబా. भक्ति मार्ग में जो गाते हैं तो आंखें ऊपर करके कहते हैं, तुम मात पिता हम बालक तेरे हे భగవాన్ కే యాద్ करते हैं. భక్తి మార్గంలో పాటలు పాడేటప్పుడు కళ్ళు అంటే దృష్టి పైకి ఉంచుతూ పాడతారు, నీవే మాతా పిత మేము నీ బాలకులము అని. అలాగే ఓ భగవంతుడా అంటూ కూడా పైకి చూసి పిలుస్తారు. भगवान जब कहते हैं तो शिवलिंग को ही याद नहीं करते, తోతి మిసలేసి గాతే. భగవంతుడా అని చెప్పేటప్పుడు శివలింగమే అయి ఉంటుంది అని అలా అనుకోరు భక్తిలో. చిలక పలుకుల్లాగా పాడేస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తున్నాం అనేది కూడా స్పష్టంగా తెలీదక్కడ. లక్ష్మీనారాయణ के लिए भी ऐसे नहीं कह सकते, ये तो महाराजा महारानी है. లక్ష్మీనారాయణుల కోసము నీవే మాతా పిత నీవే సర్వము అంటారా? అనరు. ఎందుకంటే వారైతే సతీగంలో విశ్వ మహారాజా మహారాణి రాజపాలన చేసేవారు. उनका बच्चा ही मात पिता कहेंगे, బంధు नहीं कहेंगे. బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణులు ఉన్నారు, వారికి జన్మించే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే మీరు మా మాతాపిత అని చెప్పుకుంటారు. అంతేగాని ప్రపంచం అంతటికి వారు మాతాపిత కారు. వాళ్ళ పిల్లలకైనా కానీ మాతాపిత అనే వాళ్ళు పిలుచుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు బంధు కారు కదా, సర్వ సంబంధాలు కాలేరు. भक्त लोग गाते पतित पावन, परंतु ये बुद्धि में नहीं आता कि शिवलिंग होगा, ऐसे ही सिर्फ कह देते हे भगवान. భక్తులు పాడుతున్నారు పతిత పావన అని, కానీ బుద్ధిలో ఇది రావటం లేదు. శివలింగము అంటే జ్యోతి స్వరూపానికి గుర్తుగా ఉన్న రూపం ఏదైతే పెట్టుకుని పూజిస్తున్నామో ఆ రూపమే మనకు తల్లి తండ్రి, లేదా ఆ రూపమే పతిత పావనుడు. పతిత పావన అని పిలిచినప్పుడు పతితులను పావనంగా చేసేవాడు నిరాకారుడే, అతడే శివలింగం పెట్టుకొని పూజిస్తున్నాము అని ఇది బుద్ధిలో రావడం లేదు మనుషులకు. బుద్ధిలో ఏ రూపము స్పష్టంగా లేకుండానే ఓ భగవంతుడా అని పిలుస్తూ ఉంటారు. ఏ భగవాన్ కిస్ని కహా కిస్కో కహా కుచ్ భీ పతా నీ. ఓ భగవంతుడని ఎవరిని పిలిచాము? ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? శరీరమా? ఈ శరీరంలో ఉండే ఆత్మ పిలుస్తుంది కదా. ఇవేమీ కూడా మనుషులకి తెలియదు. अगर ये ज्ञान होता, मैं आत्मा हूँ उनको बुलाता हूँ, तो ये समझे कि वो निराकार परमात्मा है, उनका रूप ही लिंग है. यथार्थ रीति कोई बाप को याद नहीं करते. ఒకవేళ ఈ జ్ఞానం మనుషుల్లో ఉంటే నేను ఆత్మను నా తండ్రిని పిలుస్తున్నాను అని, అప్పుడు తండ్రి నిరాకారుడు పరమాత్మ అనేది కూడా బుద్ధిలోకి వస్తుంది. నేను ఆత్మనని గుర్తుంటే అతని రూపమే లింగం పెట్టుకున్నాము అని కూడా బుద్ధిలోకి అర్థం అవుతుంది. కానీ యథార్థ రీతిలో బాబా కోసం తండ్రి కోసం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్సే ప్రాప్తి క్యా హోగి కబ్ హోగి ఏ కుచ్ భీ నహీ జాన్తే. తండ్రి ఎవరు, అతని నుండి ప్రాప్తి ఏం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తుమ్బీ నహీ జాన్తే తే అభి తో బాప్కే బనే హో. మీకు కూడా ఇంతకుముందు తెలిసేవి కాదు ఈ విషయాలు, ఇప్పుడు బాబాకు పిల్లలుగా తెలుసుకున్నారు. తుమ్ జాన్తే హో హమ్కో శివ బాబా నే బ్రహ్మా ద్వారా అప్నా బచ్చా बनाया है, ये ब्रह्मा माँ है, इस ब्रह्मा माता द्वारा शिव बाबा ने एडॉप्ट किया है. మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబా బ్రహ్మ ద్వారా తన సంతానంగా తయారు చేసుకున్నారు మనల్ని. కాబట్టి బ్రహ్మ మాత అయ్యారు మనకు. బ్రహ్మ మాత ద్వారా శివ బాబా పిత మనందరినీ అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. ఈ సమయంలో మీరు మంచి రీతిలో ఈ విషయాలు తెలుసుకున్నారు. हम शिव बाबा के बच्चे हैं, साकार में फिर प्रजापिता ब्रह्मा के बच्चे हैं. प्रजापिता ब्रह्मा द्वारा
मनुष्य सृष्टि रचते, ऐसे नहीं कि कोई नई सृष्टि रचते हैं, नहीं। इस समय आकर गोद में लेते, ఎడాప్ట్ करते हैं। శివ బాబాకు అందరం మనం పిల్లలము. కాకపోతే సాకారంగా ఈ సృష్టి పైన దిగి వచ్చినప్పుడు ప్రజాపిత బ్రహ్మకు పిల్లలవుతాం మనం. బాబా ఇక్కడ రాకముందు కూడా బాబాకు పిల్లలమే కదా మనం. శివబాబా 4 యుగాల్లో కూడా అతని పిల్లలమే మనం. కానీ ఎప్పుడైతే ఈ సృష్టిలో దిగి వస్తారో సాకార రూపంలో, అప్పుడు ప్రత్యేకమైనటువంటి జన్మ మనకు బ్రహ్మ సంతానం అవుతాం. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టిని రచిస్తున్నారు బాబా. మానవ సృష్టిని రచించడము అంటే ఏదో లేనటువంటి కొత్త వ్యక్తులు, కొత్త సృష్టి, ఇక్కడ లేనటువంటిది ఏదో కొత్తగా పైనుండి సృష్టించి రచిస్తారు అని అనుకోకండి. ఈ సమయంలో వచ్చి ఇక్కడ ఉండేవారిని దత్తత తీసుకుంటారు బాబా. ఇదే కొత్త జన్మ ఇవ్వడం, కొత్త సృష్టి రచించడం. దత్తత తీసుకోవటం ద్వారానే సృష్టి రచన ప్రారంభిస్తారు. అందులో కూడా మొట్టమొదట బ్రహ్మను, తర్వాత సరస్వతి మమ్మను, తర్వాత పిల్లలు మనందరినీ బాబా దత్తత తీసుకుంటూ, అంటే సృష్టి ప్రారంభం, మానవ సృష్టి రచన ఎక్కడి నుండి ప్రారంభమైందంటే బ్రహ్మ బ్రాహ్మణుల నుండి. अब माता पिता कहते हैं तो शिव पिता ठहरा और माता బ్రహ్మ ठहरे. మాతా పితాని మహిమ చేస్తున్నారు కదా. శివుడు పిత అయ్యారు, మాత బ్రహ్మ అయ్యారు. उनको कहा ही जाता है మాత్ పిత. ఇద్దరిని కలిసి మాత్ పిత అని పిలుస్తూ ఉంటాము. బాప్ బ్రహ్మ ద్వారా कहते तुम आत्मा ही मेरे बच्चे हो. ఎందుకంటే శివ బాబా బ్రహ్మ ద్వారానే పలికి చెప్తూ ఉన్నారు, మీరు నా పిల్లలు అని. మరి అప్పుడు బ్రహ్మ మాత అయ్యారు కదా. फिर आत्मा को बेट पहचान देते हैं कि आत्मा क्या है. నా పిల్లలు అని ముందు చెప్తున్నారు, తర్వాత మీరెవరు ఆత్మ అనేది పరిచయం ఇస్తూ ఉన్నారు. कहते भी है ब्रकटे के बीच में रहते हैं, स्टार मिसल है और कुछ भी नहीं जानते. ఆత్మ కోసం చెప్పుకుంటూ ఉంటారు, బ్రుకటి మధ్య ఒక స్టార్ మాదిరిగా మెరుస్తూ ఉంటుంది, నివసిస్తూ ఉంటుంది ఆత్మ అని. అంతకన్నా ఇంకా ఎక్కువ తెలీదు ఆత్మ కోసం ఎవరికి. ఏ कहना सके कि आत्मा 84 जन्म भोगती है. आत्मा शरीर द्वारा पाठ बजाती है, भिन्न भिन्न नाम रूप देश काल से आत्मा एक शरीर छोड़ती है तो सारा परिवार ही बदल जाता है. ఆత్మ మెరుస్తుంది ఒక అద్భుత నక్షత్రం అని అంతవరకే శాస్త్రాల్లో చెప్పగలుగుతున్నారు. కానీ 84 జన్మల పాత్ర అభినయిస్తుంది, ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. భిన్న భిన్న నామ రూప దేశ కాలాలలో వస్తూ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరించినప్పుడు పరివారము, సంబంధికులు అందరూ మారిపోతూ ఉంటారు కదా. శరీరం మారిపోగానే పేరు మారిపోతుంది. మొదటిగా తల్లిదండ్రులు మారిపోతారు, సంబంధికులు మారిపోతారు జన్మ జన్మకు. कोई अडॉप्ट करते तो परिवार ही बदल जाता है. శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకున్నప్పుడే కాదు, దత్తత అయినప్పుడు కూడా పరివారం మారిపోతారు సంబంధికులు. माता पिता जिससे जन्म लिया उनको भी जानते, फिर जो अडॉप्ट करते उनके घर का बन जाते हैं. అంటే ఎవరైతే జన్మ ఇచ్చిన అమ్మా నాన్న ఉంటారో వాళ్ళతో కూడా పరిచయం ఉంటుంది, వాళ్ళతో కూడా సంబంధం ఉంటుంది. ఎక్కడైతే దత్తత అవుతారో అక్కడ కూడా కొత్త సంబంధాలు, మళ్ళీ కొత్త ఇల్లు, ఆ ఇంటి వారిగా అయిపోతారు, కొత్త సంబంధాలు తయారవుతాయి. అంటే దత్తత అవడం కూడా ఒక జన్మతో లెక్కనే వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. यहाँ तुम शूद्र घराने से निकल अब ब्राह्मण घराने में आए हो. ब्रह्मा तन से तुमको एडॉप्ट किया, तुम तो ब्राह्मण कुल में आ गए. ఇప్పుడు శూద్ర
వంశం నుండి బ్రాహ్మణ వంశంలోకి వచ్చాము. బ్రహ్మ తన ద్వారా దత్తత తీసుకున్నారు బాబా. అప్పుడు మీరు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసారు. ये बातें शास्त्र में नहीं लिखी जा सकती, ये समझाया जाता है, लिखने से कोई समझते नहीं. ఇటువంటి విషయాలు శాస్త్రాలలో రాసినా కూడా ఎవరికి అర్థం కావు. ఎదురుగా దత్తత అయ్యి బాబా దగ్గర జన్మ తీసుకొని వింటూ అనుభవం చేస్తేనే అర్థమవుతాయి ఈ విషయాలు. శాస్త్రాలు రాసినా కూడా ఇవి అర్థం కావు అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे ही जानते हो हम परम पिता परमात्मा के संतान बने हैं. ये हो गई माँ. ब्रह्मा को प्रजापिता ही कहते हैं. इस द्वारा तुम बच्चों को एडाप्ट करता हूँ. ये कितनी गोह्य बातें हैं, सिवाय सम्मुख के कोई समझ न सके. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మనము పరంపిత పరమాత్మ యొక్క సంతానమయ్యాము. అప్పుడు ఈ బ్రహ్మ తల్లి అయ్యారు మనకు. ప్రజాపిత అనే చెప్తాం బ్రహ్మకు. ఇతని ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు శివబాబా. పాత్ర అయితే మాత, జన్మ ఇచ్చే కర్తవ్యం మాత తల్లి కర్తవ్యం. కానీ శరీరం పురుష కదా, ప్రజాపిత అంటే శివబాబాను వేరు చేస్తే మనము అతనికి జన్మలు లేవు, ఈ సృష్టిలో ఉండరు అని. అతని జాగాలో టోటల్ బాధ్యత తీసుకునేవారు బ్రహ్మ. ఈ సృష్టి యొక్క బాధ్యత అతని పైన పడుతుంది. అందుకనే ప్రజాపిత. నెక్స్ట్ పిత, నెక్స్ట్ తండ్రి అన్నమాట, తండ్రి తర్వాత. ఇవన్నీ ఎంత గుహ్యమైన విషయాలు. శివాయ సమ్ముఖకి కోయి సమజ్ నా సకే. సమ్ముఖంగా కూర్చొని అర్థం చేసుకున్నంత వరకు అర్థం కాని విషయాలు ఇవి. समझेंगे भी वो जो इस ब्राह्मण कुल के होंगे, दैवी कुल में ऊंच पद पाने वाले होंगे. नहीं किसकी बुद्धि में ये बातें बैठेगी नहीं, ना बुद्धि में बैठेगा, ना किसको समझा सकेंगे. तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार है जिनकी बुद्धि में बैठता है. సమ్ముఖంగా అర్థం చేసుకునేటప్పుడే అర్థమవుతాయి ఇవి. అందులో కూడా బ్రాహ్మణ కులంలో సభ్యులుగా అయిపోయిన వారికే, అందులో కూడా దైవీ కులంలో అంటే సత్యగంలో వెళ్ళి ఉన్నత పదవి పొందే పాత్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే చక్కగా అర్థమవుతాయి ఈ విషయం. కొత్త వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఎవరికి వారు అర్థం చేయించలేదు తీసుకెళ్ళే విషయాలు. అయితే అర్థమవుతున్నటువంటి వారు బాబాకు పిల్లలు అయిపోయాము అనేవారు, వారిలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారమే బుద్ధిలో కూర్చుంటుంది. गाया जाता है त्वमेव माता च पिता त्वमेव. याद किया जाता है शिव बाबा को, फिर कहते तुम मात पिता, एक बाप फिर मात पिता कैसे, ये बातें और कोई समझा ना सके. పాటలు కూడా పాడుతున్నారు. నీవే తల్లివి తండ్రివి నీవే సర్వం అని శివబాబాను జ్ఞాపకం చేస్తున్నారు. ఒక బాబా అతడు మాతాపిత ఎలా అవుతారు, ఇది కూడా ఎవరికి తెలియని విషయాలు, ఎక్కడ ఎవరు చెప్పలేరు. जैसे शास्त्र में व्यास ने जो लिखा है वो मनुष्यों ने कंठ कर लिया, वैसे तुमको भी कहेंगे तुमको कोई ने बताया है, तुमने कंठ कर दिया है. नए मनुष्यों के लिए समझना बड़ा मुश्किल है. यहाँ रहने वाले भी कोई किसको इतना भी समझा नहीं सकते. బాబా చెప్తున్నారు. ఎలాగైతే శాస్త్రాలలో వ్యాసుడు రాసిన విషయాలు అంటారు కదా మనుషులు, వ్యాసుడు రాసిన విషయాలు కంఠస్థ చేసేస్తారనమాట. శ్లోకాలు సంస్కృత రూపంలో కంఠస్థ చేసి చెప్తూ ఉంటారు కదా. అలా మీరు ఈ మాటలు చెప్పేటప్పుడు కొంతమంది అంటారు ఏంటంటే, ఎవరో మీకు ఇవి నేర్పించారు, మీరు కంఠస్థ చేసి చెప్పేస్తున్నారు అంటారు అని చెప్తున్నారు బాబా. కొత్త మానవులకి అర్థం అవడం చాలా కష్టం ఈ విషయాలు. ఇక్కడ బాబా పిల్లలు అయిపోయిన వారు, బాబా దగ్గరే ఉండేవారు కూడాను
అంతా ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. तुम आत्मा हो, तुम्हारा बाप परम पिता परमात्मा है, वो बेहद का बाप ही बेहद का वर्षा देते वर्षा दिया था, फिर पुनः जन्म लेते लेते 84 जन्म पूरे हुए, अब बाप फिर वर्षा देने आए हैं। ये किसको समझाना कितना सहज है। మీరు ఆత్మ, మీ తండ్రి పరంపిత పరమాత్మ, అతడు బేహద్ తండ్రి, అతడే బేహద్ వారసత్వము ఇస్తున్నారు. ఒకప్పుడు వారసత్వం ఇచ్చారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ 84 జన్మలు పూర్తయిపోయాయి. వారసత్వం ఖర్చు అయిపోయింది. ఇప్పుడు బాబా మరలా వారసత్వం ఇవ్వటానికి వచ్చారు. ఇది ఎవరికైనా ఎంత సహజంగా మీరు అర్థం చేయించవచ్చు. तो माता पिता किसको कहा जाता है? विचार की बात ही ना ब्रह्मा द्वारा अडॉप्ट करते, फिर माँ भी जरूर चाहिए. మీరు మాతాపిత అని ఎవరిని అంటున్నారు? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. మాతాపిత ఎప్పుడవుతారు? బ్రహ్మ బాబాలు వచ్చాకనే మాతాపిత రిలేషన్ మనం భగవంతునితో అనుభవం చేస్తున్నాం. అప్పటి నుండే అతనికి మనం మహిమ చేయడం మొదలు పెడుతున్నాం. నీవే మాతాపిత, నీవే సర్వము అని. బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి బ్రహ్మ మాత. కానీ స్థూల రూపంలో కూడా తల్లిని నియమించాలి కదా. तो जो अनन्य बच्ची होती है, ड्रामा प्लान अनुसार उनको जगदम्बा का टाइटल दिया जाता है. డ్రామా ప్లాన్ అనుసారం అనన్యమైన పుత్రిక జగదంబ, ఆమెకు ఈ టైటిల్ ఇచ్చి అంబ తల్లి అని, జగదంబ అంటే జగత్తుకి తల్లి అని టైటిల్ ఇచ్చి నిమిత్తం చేసి కూర్చోపెట్టారు శివబాబా. పాలనకు నిమిత్తమైన తల్లి, జన్మ ఇచ్చిన తల్లి అయితే కాదు, పాలన చేస్తున్నారు మమ్మ. మేల్ కో జగదంబ నహీ కह सकते, इनको జగత్ పిత కహెంగే. ఎందుకంటే పురుషుని రూపానికి జగదంబ అని బిరుదిచ్చి పిలవలేము, జగత్ పిత అనే అంటాము బ్రహ్మ బాబాను. ఇంకా ప్రజాపిత నామ్ మషూర్ హే. అయితే శాస్త్రాలలో ప్రజాపిత అనే పేరు ప్రసిద్ధి చెందింది బ్రహ్మ బాబాది. ప్రజాపిత అన్న జగత్ పిత అన్న ఒకటే టైటిల్ అవుతుంది. అచ్చా ప్రజా మాత కహా? तो अडॉप्ट किया जाता है माता को. ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రజా మాత ఎవరు? అందుకే ఈ మమ్మను దత్తత తీసుకున్నారు బాబా, ప్రజామాతగా తయారు చేస్తున్నారు. శివబాబా మాతాపిత సర్వం, కానీ ఆయన ప్రజల మధ్య జన్మల్లో వచ్చే పిత ఎవరు? సాకార రూపంలో ప్రజల మధ్య, ప్రజా రూపంలో సాకార శరీర రూపంలో మాతాయి నిరంతరం ఉండరు. ఆ 2 పోస్టులు మమ్మ బాబా నియమిస్తున్నారు బాబా. ప్రజాపిత ప్రజామాత అంటేనే వేరు, నిరాకారుడికి వర్తించే పదాలు కాదు ఇవి. आदि देव तो है, फिर आदि देवी को मुकर्रर किया जाता है. బ్రహ్మ ఆదిదేవుడైపోయారు, ఫస్ట్ మ్యాన్, మొదటి వ్యక్తి, శివబాబా రచించిన మొదటి మానవుడు. తర్వాత ఆది దేవిగా ఈ మమ్మ ప్రత్యేకంగా నియమింపబడుతున్నారు. जगदम्बा तो एक ही है, उनकी ही महिमा है. जगदम्बा पर कितना मेला लगता है, परंतु उनके ऑक्यूपेशन को कोई नहीं जानते. జగదంబ ఒక్కరే, ఆమెదే మహిమ చేస్తున్నారు. ఎన్ని మేళాలు కూడా పెడుతూ ఉంటారు అంబా పేరుతో, కానీ ఆమె పరిచయం ఎవరికి తెలియదు. कलकत्ते में काली का मंदिर है, बॉम्बे में भी जगदम्बा का मंदिर है, शक्ल अलग अलग है. जगदम्बा है कौन ये कोई नहीं जानते, उनको भी भगवती कहते हैं. अब जगदम्बा को भगवती नहीं कह सकते, वो तो ब्राह्मणी है, ज्ञानेश्वरी है, उनको बाप से ज्ञान मिला है. బాబా చెప్తున్నారు జగదంబ మహిమ ఇంకా ఏం చేస్తారు? కలకత్తాలో కాళీ మందిరం కట్టారు, బాంబేలో జగదంబ అనే పేరుతోనే మందిరం ఉంది. రూపము
ముఖ కవలికలు విగ్రహము అది వేరువేరుగా ఉంటుందంట అక్కడ ఇక్కడ. కాళీ రూపంలో వేరు, అంబా రూపంలో వేరు. అయితే ఈ జగదంబ ఎవరు, ఇది ఎవరికి తెలీదు పరిచయం. ఇంకొక వైపు భగవతి అని కూడా చెప్పేస్తారు. ఆమెనే సరస్వతి అని చూపించారు కదా. కాళీ, అంబ, సరస్వతి, సరస్వతి భగవతి అంటారు. సరస్వతి అన్న, అంబ అన్న, కాళీ అనేది సంగమయుగం యొక్క స్వరూపాలు కదా. సంగమయుగంలో ఉన్న స్వరూపము జగదంబ. ఆమెను భగవతి అని మనం అనడానికి వీలు లేదు. బ్రాహ్మణి ఆమె. సరస్వతి కానీ అంబ కానీ సంగమయుగంలో ఉండే రూపము అంటే బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే జ్ఞానేశ్వరి. బాబా నుండి జ్ఞానం లభించింది. శివబాబా నుండి ఆమెకు జ్ఞానేశ్వరి అయ్యారు. భగవతి అంటే అక్కడికి వెళ్ళిపోవాలి. సత్యయుగంలో పూర్తి పవిత్రమైన జన్మలోకి వెళ్ళిపోతే శరీరము ఆత్మ రెండు పవిత్రమైన స్టేజ్లో అప్పుడు భగవతి అని చెప్పటానికి వీలవుతుంది. ఇప్పుడైతే భగవతి అనే టైటిల్ వర్తించదు అని చెప్తున్నారు బాబా. तुम सब जगदम्बा के बच्चे हो, ज्ञान सुनकर फिर सुनाते हो, तुम्हारा धंधा ही ये हुआ. మీరందరూ కూడా జగదంబ పిల్లలయ్యారు. జ్ఞానం వింటారు, ఇతరులకి వినిపిస్తారు. ఇది మీ కర్తవ్యం, మీ వ్యాపారం. तुमको ईश्वर पढ़ाते, कोई मनुष्य नहीं पढ़ाते. ये ब्रह्मा भी तो मनुष्य कोई को भी पावन बना नहीं सकते. ఇక్కడ ఈశ్వరుడు చదివిస్తున్నారు మీకు, మానవులు కాదు. బ్రహ్మ కూడా మానవుడే. మానవులు ఎవరిని పావనంగా తయారు చేయలేరు. मनुष्यों की बुद्धि इतनी डल हो गई जो कुछ भी समझते नहीं है. पतित पावन तो एक ही बाप है, वो आते ये పతితో పావన్ బనానే. మానవుల బుద్ధి ఎంత డల్గా అయిపోయిందంటే ఏమీ అర్థం కావటం లేదు. పతిత పావనుడు ఒక బాబాయే. అతడు వచ్చేది పతితుల్ని పావనంగా తయారు చేయటం కోసం వస్తున్నారు. ఏ సారీ దునియా తమో ప్రధాన్ హే, సబ్ పతిత్ హే. నయి దునియా పావన్, పురాణి దునియా పతిత్. ప్రపంచమంతా ఇప్పుడు తమో ప్రధానముగా అయిపోయింది. అందరూ పతితులై ఉన్నారు. కొత్త ప్రపంచం ఉండేది పావనమైంది, పాత ప్రపంచం పతితమైంది. పాత ప్రపంచంలో నరకవాసిగా ఉన్నారు, కొత్త ప్రపంచంలో స్వర్గవాసిగా ఉంటున్నారు. బుద్ధి भी कहती सत्य में सिर्फ भारतवासी देवी देवताएं होंगे और कोई नहीं थे. మన బుద్ధి కూడా ఒప్పుకుంటున్న విషయం ఏంటి, సతయుగంలో కేవలం భారతవాసీలు దేవీ దేవతలే ఉంటారు, ఇంకా వేరే ధర్మం వారు ఉండరు. अभी तुम बच्चों को ये ज्ञान मिला है. नई दुनिया में पहले सूर्यवंशी देवता थे, फिर चंद्रवंशी हुए, तो सूर्यवंशी पास्ट हो गए. चंद्रवंशी के बाद फिर वैश्यवंशी, शूद्रवंशी आते हैं. बराबर लक्ष्मी नारायण का राज्य था. अच्छा, उनके आगे क्या था ये कोई समझ न सके. ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం లభించింది. కొత్త ప్రపంచంలో మొట్టమొదట సూర్యవంశీ దేవతలు ఉండేవారు. తర్వాత చంద్రవంశము వచ్చింది. చంద్రవంశీ రాజ్యం వచ్చినప్పుడు వారు ఏమనుకుంటారు, మాకు ముందు సూర్యవంశీ రాజ్యం నడిచింది, పాస్ట్ గడిచింది చరిత్రలో అని అనుకుంటారు కదా. చంద్రవంశము పూర్తయ్యాక వైశ్యవంశం యొక్క రాజ్యం నడుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాకంటే ముందు చరిత్రలో చంద్రవంశస్థులు గడిచి వెళ్ళారు అని. తప్పకుండా లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, చరిత్రలో నడిచింది అని చెప్పుకుంటాం కదా తర్వాత. ఈ విధంగా ముందుకి జరిగిపోయిన చరిత్రకు వెళ్తే ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది అంటే ఎవరికి అర్థం కాని విషయాలు ఉన్నాయి, ఎవరికి తెలియని విషయాలు. तुम बच्चों को बाप ने चक्र का राज समझाया है. द्वापर में है वैश्यवंशी, कलयुग में होते शूद्रवंशी. అయితే బాబా పిల్లలు మనకి చక్రం యొక్క రహస్యము అర్థం చేయించారు. ద్వాపర యుగంలో వైశ్యవంశీ, కలియుగంలో शूद्रवंशी అవుతూ వస్తున్నాము. अभी तुम जानते हो हम ब्राह्मण बने हैं, तुमको बाप ने अपना बनाया, अर्थात शूद्र धर्म से देवता धर्म में ट्रांसफर किया है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బ్రాహ్మణులు అయిపోయాం మేము. శివ బాబా
తన వారిగా తయారు చేసుకున్నారు. శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేశారు బాబా మమ్మల్ని. కన్వర్ట్ అయ్యాము, ట్రాన్స్ఫర్ చేశారు బాబా మమ్మల్ని. अब सूर्यवंशी चंद्रवंशी तो है ही नहीं, न लक्ष्मी नारायण का राज्य है, न राम राज्य है. अब है కలియుగ का अंत. ఇప్పుడు సూర్యవంశం చంద్రవంశం లేదు కదా, లక్ష్మీనారాయణ రాజ్యము రామరాజ్యం అనేది లేదు. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం నడుస్తుంది. కలియుగ के बाद जरूर सत्ययुग आएगा. कलयुग में ये पुरानी पतित दुनिया है, महान दुखी है, इसलिए देवताओं की जाकर महिमा गाते हैं, माथा टेकते हैं. కలియుగము తర్వాత తప్పకుండా సత్యుగం వస్తుంది. కలియుగంలో ఇది పాత పతిత ప్రపంచం, మహా దుఃఖిగా అయిపోయి ఉన్నారు ఇక్కడ. అందుకే దేవతల విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మహిమ పాడుతారు, తల వంచుతారు. अच्छा लक्ष्मी नारायण को ये राज्य किसने दिया, कोई है जो बता सके. లక్ష్మీనారాయణ విగ్రహాల్ని పూజ చేస్తున్నారు కదా, మరి వాళ్ళని అలా ఎవరు తయారు చేశారు, ఈ రాజ్య పదవి ఎవరిచ్చారు వాళ్ళకి? ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా భక్తి మార్గంలో? कोई के भी ख्याल में नहीं होगा, क्योंकि बुद्धि में है कलिएगा भी बच्चा है 40,000 वर्ष पड़े, इसलिए ये ख्याल आते ही नहीं. అబ్బే తుమ్కో ఏ ఖ్యాల్ ఆతా హై, ఎవరికి కూడా ఇటువంటి విషయాలు ఆలోచనలు రావు అక్కడ భక్తి మార్గంలో. ఎందుకంటే ఇంకొక వైపు బుద్ధిలో కలియుగం ఇంకా బాల్యంలో ఉంది, 40,000 సంవత్సరాలు ఇంకా నడుస్తుంది కలియుగము అని బుద్ధిలో ఉండడం వలన సత్యయుగం యొక్క ఆలోచనలు, లక్ష్మీనారాయణ రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు ఎవరి బుద్ధిలో రావటం లేదు. ఇప్పుడు మీకు ఇవన్నీ ఆలోచనలో వస్తున్నాయి. कई बच्चे कहते हैं हमें याद नहीं रहती, क्यों नहीं रहती. కొంతమంది పిల్లలు అంటారు మాకు గుర్తు ఉండడం లేదు ఈ విషయాలు. ఎందుకు గుర్తుండట్లేదు అడుగుతున్నారు బాబా. क्योंकि सवेरे सवेरे उठकर याद में बैठकर धारणा नहीं करते. ఎందుకు గుర్తుండడం లేదంటే అమృత వేళ లేచి ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చొని ధారణ చేయడం లేదు మీరు. ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చొని జ్ఞాన విషయాలు కూడా బుద్ధిలో తెచ్చుకొని వాటి ఆనందం అనుభవం చేయాలి కదా, అప్పుడు ధారణ అవుతాయి. समझते भी है फिर किसको समझा नहीं सकते. ये तो जरूर होगा, सब एक रस तो समझदार बन ना सके. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, అర్థమవుతుంది కూడా, అన్ని బాగా అర్థమవుతుంది, కానీ ఎవరికి అర్థం చేయించలేరు. వాళ్ళకి లోపల అర్థమైపోతుంది, ఇంకొకరికి అర్థమయ్యే మాదిరిగా బయటకు వ్యక్తం చేయలేరు. ఇది కూడా ఉంటుంది తప్పకుండా. రకరకాలు ఉంటారు కదా, అందరూ ఏకరసంగా తెలివైన వారిగా అయిపోలేరు అని చెప్తున్నారు బాబా. समझदार भी चाहिए, बेसमझ भी चाहिए. बहुत समझदार तो जाकर राजा रानी बनेंगे. जितना जितना जो जास्ती समझते और समझाते उनका नाम बाला होता है. తెలివైన వారు కూడా కావాలి ఇక్కడ, తెలివి తక్కువ వారు కూడా కావాలి. చాలా తెలివైన వారిగా ఉంటే జ్ఞానం అంత బాగా అర్థం చేసుకొని ఆచరణలో తీసుకొస్తే, చాలా తెలివైన వారైతే వాళ్ళు రాజారాణిగా అవుతారు. బాబా చెప్తున్నారు ఎంత ఎక్కువ ఈ విషయాలు అర్థం చేసుకుంటారో, ఇతరులకి అర్థం చేయిస్తూ ఉంటారు, వారి పేరు ప్రఖ్యాతి చెందుతుంది కూడా బ్రాహ్మణ పరివారంలో. ప్రదర్శనీయ హోతీ హై తో లిఖ్తే బాబా ఫలానీ కో భేజ్ దో. వాళ్ళ పేరు ప్రఖ్యాతి చెందడం వల్లనే ఎక్కడైనా ప్రదర్శిని అని, అప్పట్లో బ్రహ్మబాబా ఉన్న టైంలో ప్రదర్శిని పెడితే అదే పెద్ద సేవ అన్నమాట. తర్వాత బాబా వెళ్ళిపోయాక పెద్ద పెద్ద సమ్మేళనలు, ఎన్నో మేళాలు కూడా జరిగాయి అనుకోండి. కానీ అప్పట్లో ప్రదర్శిని అనేది కొత్త సేవ. చిత్రాలు తయారు చేయడం కొత్త, చిత్రాలు కట్టి ప్రదర్శనలు చేయడం కొత్త. ఆ ప్రదర్శనలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాబాకు రాసేవారంట, బాబా ఫలాని బచ్చీని పంపించండి, ఫలానా అక్కయ్యని అని. తో క్యా తుమ్ నహీ సమझा सकते हो. అయితే బాబా అడిగేవారంట, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేరా చిత్రాల మీద, నేను అక్కని పంపించాలి అంటున్నారు అని అడిగేవారు బాబా.
బాబా ఉनकी ప్రాక్టీస్ జాస్తి हैं हम थोड़े कच्चे हैं అయితే బాబా పిల్లలు సమాధానం ఇచ్చేవారంట వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువ బాబా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిత్రాల పైన మాకు కొంచెం పచ్చిగా ఉన్నాం మేము ఈ విషయంలో అందుకని మంచి అక్కని పంపించండి అని రాసేవారంట బాబాకు बाबा खुद भी कहते कहाँ से भी निमंत्रण मिलता है तो लिखकर भेज दो कौन कौन है तो हम देखेंगे किस किस को भेजना चाहिए सन्यासी भी उस निमंत्रण पर है क्या फिर बहुत अच्छी ब्रह्मा कुमारी को भेजना होगा బాబా చెప్తున్నారు బాబా కూడా స్వయం సలహా ఇస్తూ ఉండేవారు పిల్లలకు ఎక్కడైనా మీకు నిమంత్రణ దొరికింది అంటే సేవార్థము లేదా మీరెవరినైనా ఆహ్వానించి ప్రోగ్రాం పెట్టారు అంటే బాబాకు అది రాసి పంపించండి ఆ సభలో బయట నుండి ఎవరెవరు హాజరవుతున్నారు అనేది ఎటువంటి పబ్లిక్ వస్తారు ఎటువంటి విఏపీస్ వస్తారు బాబాకు తెలియచేస్తే అప్పుడు బాబా చూస్తారంట ఆ ప్రోగ్రాంలో ఏ ఏ అక్కల్ని ఎలాంటి అన్నయ్యల్ని పంపించాలి అని ఎందుకంటే బాబా గమనిస్తారు సన్యాసులు కొంచెం శాస్త్ర పఠనం చేసిన వాళ్ళు శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆ ప్రోగ్రాంలో వస్తున్నారా ఏంటి అది బాబాకు తెలిస్తే అప్పుడు చూసుకొని చాలా మంచి బ్రహ్మకుమారి అక్కిని పంపించాల్సి ఉంటుంది కదా నేను అని చెప్తున్నారు బాబా अच्छा कुमार का है मनोहर है गंगे है इसमें से किसी को भेज दो बच्चे तो ढेर है బాబా దగ్గర లిస్ట్ ఉంటుంది మంచిగా సేవ చేసే పిల్లలది అప్పట్లో అయితే కుమార్కా దాది ప్రకాష్ మణి దాదినే కుమార్కా అంటారు బాబా మనోహర్ ఇంద్ర దాది గంగే దాది ఇలా చాలామంది బాబా దగ్గర అప్పుడు ఉండేవారు ఆ, వాళ్ళు చిన్న వయసులో ఉండేవారు ఇప్పుడు అక్కీల మాదిరిగా చాలా సేవ చేసేవారు ఇందులో ఎవరినైనా పంపించేస్తాను కదా అంటున్నారు బాబా ఉత్తరం రాస్తే పంపించమని దాదీల్ని అలా పంపించేవారు బాబా చాలామంది ఉన్నారు తెలివైన పిల్లలు వారిని పంపిస్తూ ఉంటాను సేవలో జగదీష్ को भेज दो रमेश को भेज दो तुम भी समझते एक दो से होशियार हैं బాబా చెప్తున్నారు అన్నయ్యలో అయితే జగదీష్ పైన పంపించండి అనేవారు బాబా రమేష్ పైన పంపించండి ఇంకా చాలామంది దాదాలు ఇప్పుడు శరీరం విడిచిపెట్టేస్తారు అందరూ ఈరోజు 14 కదా 12వ తారీఖు మొన్నే జగదీష్ పైది స్మృతి దివసం బాబా చెప్తున్నారు ఇలా దాదాలను దాదీలను సేవలో పంపించేవారు బాబా మీకు కూడా అర్థమవుతుంది కదా ఒకరికి మించి ఒకరు తెలివైన వారు ఉంటారు ఆ విధంగా వారి విలువ ఇస్తూ మనం సేవలో ఉపయోగించుకోవటం అనేది కూడా రావాలి అలా అని వాళ్ళు వస్తేనే సేవ చేస్తాము మేం చేయలేమని అన్నింటికీ ఆధారపడి కూడా కూర్చోకండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరా మీరు సెంటర్ నడపలేరా అడుగుతూ ఉంటారు బాబా जैसे जज मजिस्ट्रेट होते हैं एक दूसरे होशियार होते हैं गवर्नमेंट जानती है एक दूसरे होशियार है तब तो केस एक दूसरे ऊपर जाते फिर हाई कोर्ट में जाओ फिर उनसे ऊपर उसने भी जजमेंट ठीक नहीं दी तो फिर उससे ऊपर जाएंगे इनके ऊपर तुम रहम करो अब ये सब बातें यहाँ होती हैं సత్ త్రేతామే హోతి నెహి బాబా చెప్తున్నారు ఎలాగైతే ఒకరికి మించి ఒకరు తెలివిగా ఉండడం అనేది లౌకిక ప్రపంచంలో కూడా ఒకరికి మించి ఒకరు హై పొజిషన్ అనేది ఉంటుంది కదా లౌకిక కార్యక్రమాల్లో కూడా ఎలాగైతే జడ్జ్ మెజిస్ట్రేట్ ఒకరిపైన ఒకరు తెలివిగా ఉంటారు అంటే ఒకరిపైన ఒకరు పోస్ట్ పెద్దది ఉంటుంది గవర్నమెంట్కి తెలుసు కదా ఒకరికన్నా ఒకరు పెద్ద వారి పదవిని బట్టి వారి దగ్గర ఆ నిర్ణయ శక్తి ఉంటుంది అని జడ్జి మజిస్ట్రేట్ అప్పుడు కేసు ఒకరి నుండి ఒకరికి పైకి వెళ్తూ ఉంటుంది మామూలు మజిస్ట్రేట్ జడ్జ్ వాళ్ళ నిర్ణయము తీర్పు పూర్తయ్యాక హైకోర్టు నుండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అక్కడ కూడా బాగా లేకపోతే వారికన్నా ఇంకా పైన ఇలా వెళ్తూ ఉంటుంది కదా అన్నారు బాబా
ఈ విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఎలాగైతే లౌకికంలో కూడా అలా ఉందో ఇక్కడ కూడా అనుభవాన్ని బట్టి, పురుషార్థాన్ని బట్టి, అభ్యాసాన్ని బట్టి కూడా ఒకరికి మించి ఒకరు తెలివైన వాళ్ళు ఉంటూ ఉంటారు. సేవాదారుల్లో కూడా అని చెప్తున్నారు బాబా. సత్యత్రేతయుగంలో ఎటువంటి విషయాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. మెజిస్ట్రేట్ కన్నా మించి జడ్జి ఇక్కడ లోకల్ జడ్జి కంటే హైకోర్టు జడ్జి, అక్కడ నుండి సుప్రీంకోర్టు జడ్జి, ఇలాంటి తగాదాలు అక్కడ ఉండవు. ఇలాంటి తీర్పు ఒకరి మించి ఒకరు అనే ఆ తేడాలు కూడా ఎక్కువ ఉండవు అక్కడ అని చెప్తున్నారు బాబా. फिर द्वापर में राजा रानी का राज्य होता है, वहां तो महाराजा महारानी ही केस संभालते, केस होंगे भी थोड़े. ద్వాపర యుగం నుండి రాజారాణి రాజ్యం ఉంటుంది. సతయుగం త్రేతాయుగంలో అయితే మహారాజా మహారాణి రాజ్యం. ఏదైనా కేసు ఉంటే కూడా రాజారాణియే సంభాలిస్తారు. ద్వాపర యుగంలో కూడా రాజారాణి తీర్పు చెప్పే కథలు విన్నాం కదా చరిత్రలో మనం. కేసులు ఉండడం కూడా తక్కువే ఉంటాయి అప్పుడు అని చెప్తున్నారు బాబా. अभी तो तमो प्रधान पतित है ना, तो बादशाह के पास केस जाएगा तो थोड़ी सजा दे देते हैं. कड़ी भूल होगी तो कड़ी सजा देंगे. సతీగం త్రేతయుగం అలాంటి కేసులు ఉండవు, శిక్ష విధించాలి అనేలాగా. కానీ గమనిక అందరి మీద మహారాజా మహారాణియే పెట్టుకుంటారు అక్కడ. ఇప్పుడైతే తమో ప్రధాన పతిత ప్రపంచం అయిపోవడం వలన చాలా కేసులు ఉంటూ ఉంటాయి. నేరస్తులు చాలామంది ఉంటూ ఉంటారు. రాజా దగ్గర కలియుగ రాజ్యంలో, కలియుగంలో కూడా లాస్ట్లో బాబా వచ్చే కానీ ప్రజాస్వామ్యం వచ్చింది, కానీ అంతవరకు రాజ్యం రాజరికం నడిచింది కదా. రాజుల దగ్గర ప్రజలు చేసే నేరాలు కేసు వెళ్ళడము, దాని మీద తీర్పు రావడము, శిక్ష విధించడము, కఠినమైన పొరపాట్లు చేస్తే కఠినమైన శిక్ష ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. यहाँ तो कितने जज वकील ढेर है, इतना कारोबार में फर्क है. ఇక్కడైతే నేరానికి తీర్పు ఇవ్వడానికి, శిక్ష ఇవ్వడానికి జడ్జు వకీళ్ళు ఎంతమంది అవసరం పడుతున్నారు ప్రజా రాజ్యంలో. అంటే రాజులు ఉండేటప్పటికీ, అలాగే సతీగ మహారాజా మహారాణి ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రజారాజ్యం నడిచేటప్పటికి కార్య వ్యవహారాల్లో ఎంత తేడా వచ్చేసింది చూడండి అని చెప్తున్నారు బాబా. సతీగ में क्या होता है ये किसको पता नहीं. अब बाप ने समझाया है, कोई से भी पूछो, इन లక్ష్మీ నారాయణ को जानते हो. సతీగంలో ఏముంటుంది, ఎలా ఉంటుంది సిస్టమ్, ఇది ఎవరికి తెలియదు. బాబా చెప్తున్నారు, ఎవరినైనా అడగండి ఈ లక్ష్మీనారాయణలు ఎవరో మీకు తెలుసా. जैसे बिरला है, बहुत मंदिर बनाते रहते, तो कोई अच्छा बच्चा हो उनको चिट्ठी लिखे, तुम लक्ष्मी नारायण के मंदिर तो बहुत बनवाते हो, इन्हों को ये राजधानी कैसे मिली, जबकि सतयुग से पहले कलयुग था, कलयुग में तो कुछ है नहीं, देवताएं ने तो कोई से लड़ाई की नहीं होगी. ఎలాగైతే బిర్లా ఉన్నారు చూడండి, చాలా మందిరాలు కట్టిస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరైనా మీలోని మంచి సేవాదారి పిల్లలుంటే ఆ బిర్లాకు ఉత్తరం రాయాలి, లక్ష్మీనారాయణ మందిరాలు మీరు చాలా కట్టిస్తూ ఉన్నారు, కానీ ఈ లక్ష్మీనారాయణలకు రాజధాని ఎలా దొరికింది, వారు సత్యయుగంలో రాజ్యం చేశారు కదా, వారు రాకముందు కలియుగం నడిచింది కదా, కలియుగంలో ఏ రాజ్యము లేదు, రాజరికమే లేదు, ప్రజారాజ్యము. దాని తర్వాత సతయుగం వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణలకి రాజగద్ది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, మీకు ఇది తెలుసా అని ఇలా ఉత్తరం రాయండి బిర్లా కుటుంబానికి అని చెప్తున్నారు బాబా. ఎలా వచ్చి ఉంటుంది రాజగద్ది, ఎవరితోనైనా యుద్ధం చేసి దేవతలు రాజ్యాన్ని పొందలేదు కదా. లడాయి సే కోయి విశ్వకే మాలిక్ బన్ నహీ సక్తే. యుద్ధం చేసి గెలుపొంది విశ్వానికి మాలికులుగా అయితే కాలేరు.
विश्व के मालिक जो थे उन्होंने लक्ष्मी नारायण के चित्र रखे हुए हैं. విశ్వానికి అధిపతులు అంటే లక్ష్మీనారాయణలే. తర్వాత వచ్చిన ఏ రాజులు విశ్వానికి రాజా కాలేదు. అందుకే వారి విగ్రహాలు పెట్టుకొని ఉన్నాం ఇప్పుడు కూడా. అభి తో హై కలియుగ్, యహా లడాయి చల్తీ హై హథియారోం కి. కలియుగంలో ఆయుధాలు పట్టి యుద్ధాలు చేస్తున్నారు. బాప్నే समझाया है क्रिश्चियन धर्म वाले ही आपस में मिल जाए, आपस में प्रीत रखे तो विश्व के मालिक बन सकते हैं, परंतु विश्व के मालिक तो लक्ष्मी नारायण ही बनते हैं. బాబా చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు కదా పాయింట్. క్రిస్టియన్ ధర్మం వారు వేరు వేరు దేశాలుగా విభజన అయిపోయారు. వేరు వేరు శాఖలు క్రిస్టియానిటీలో కూడా. వాళ్ళందరూ కలిసి పరస్పరం వాళ్ళలో వాళ్ళకి ప్రీతి ఏర్పడి కలిసి ఉన్నట్లయితే విశ్వానికే మాలికలు అయిపోగలరు వాళ్ళు క్రిస్టియన్స్ అసలు. కానీ డ్రామాలో విశ్వానికి అధిపతులు అంటే లక్ష్మీనారాయణలే అవుతున్నారు. విశ్వమంతా వారి కంట్రోల్లో ఉండే మహారాజా మహారాణి కేవలం లక్ష్మీనారాయణలకి అది వస్తుంది ఆ పోస్ట్. बुद्धि कहती है आपस में मिल जाए तो मालिक बन सकते हैं, परंतु सत्य में किंग क्वीन तो कोई बन ना सके. మన బుద్ధికి అర్థమవుతుంది ఏంటంటే పరస్పరము క్రిస్టియన్స్ కలిసిపోయినట్లయితే వాళ్ళ దగ్గర చాలా మంచి శక్తి ఉంది, విశ్వానికి మాలికులు అవ్వగలరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందా, ఆ క్రిస్టియన్ పరిపాలన వచ్చేసినా కూడా డిసిప్లిన్గానే ఉంటుందేమో అన్నట్టు. అందరూ వాళ్ళు ఒకటైపోయి విశ్వం అంతా వారి చేతికి వెళ్తే బాగా రాజ్యం చేయగలరు, విశ్వానికి మాలికలు కాగలరు. కానీ విశ్వ ఆధిపత్యం వచ్చింది మా చేతికి అనేది అనుకోవచ్చు. కానీ అప్పుడు సత్యగా మహారాజా మహారాణిగా అయితే, సత్యగా కింగ్ క్వీన్గా అయితే కాలేరు కదా క్రిస్టియన్ ధర్మస్థులు. దైవీ రాజారాణిగా అయితే కాలేరు కదా. విశ్వానికి మాలికలు అవడము లేదనుకోండి, కానీ ఎంత వాళ్ళు వాళ్ళ శక్తి ఉన్నా కానీ లక్ష్మీనారాయణల కన్నా మిగిలిన వాళ్ళు తక్కువలోనే ఉంటారు అని చెప్తున్నారు బాబా. డ్రామా హీ ऐसा बना हुआ है, డ్రామాయే ఇలా తయారైంది. అభి హమ్ ఫిర్ సే యోగ బల్ సే స్వర్గ కా వర్ష లే రహే హై. ఇప్పుడు మరలా యోగ బలం ద్వారా బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము. తుమ్ బతా సక్తే కల్ పहले भी संगम पर बाप से पद पाया है, 84 जन्म पूरे हुए फिर से वर्षा ले रहे हैं. మీరెవరికైనా చెప్పచ్చు, కల్ప పూర్వం కూడా సంగమ యుగంలో బాబా నుండి మేము పదవి పొందేము, 84 జన్మలు పూర్తయ్యాయి, మళ్ళీ ఇప్పుడు ఆ వారసత్వం తీసుకుంటున్నాము అని చెప్పండి ఎవరికైనా. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, स्वयं में धारण करने, स्वयं में धारणा करने और दूसरों को कराने के लिए सवेरे सवेरे उठकर बाप की याद में बैठना है. స్వయంలో ధారణ చేసుకోవటానికి మరియు ఇతరుల ద్వారా చేయించడం కోసము అమృత వేళ లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. जो समझा है उसे दूसरों को समझाने की प्रैक्टिस करनी. ఏదైతే మీరు అర్థం చేసుకున్నారో అది ఇతరులకు అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇతరులకి చెప్పటము, అర్థం చేయించడమే ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పాయింట్, लौकिक संबंधों से बुद्धि योग निकाल एक पारलौकिक बाप को याद करना है.
లౌకిక సంబంధాల నుండి బుద్ధియోగం తొలగించి ఒక పారలౌకిక బాబాను జ్ఞాపకం చేయాలి. बाप से जो ज्ञान मिला है वो सुनकर सबको सुनाना है, यही तुम्हारा धंधा है. బాబా నుండి ఏదైతే జ్ఞానం లభించిందో అది వింటూ అందరికీ వినిపించాలి మీరు. ఇదే మీ యొక్క కర్తవ్యం, ఇదే మీ యొక్క వ్యాపారము. वरदान, अपनी संपूर्ण स्टेज द्वारा सर्व प्रकार की आधीनता समाप्त करने वाले प्रकृति जीत भव తమ యొక్క సంపూర్ణ స్థితి ద్వారా సర్వ ప్రకారాల ఆధీనత, అనేక రకాల ఆధీనత సమాప్తి చేసుకునేటటువంటి ప్రకృతి జీత్ భవ, ప్రకృతి జీతులు కండి. తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని రకాల అనేక రకాల ఆధీనతను సమాప్తి చేసుకునేటటువంటి ప్రకృతి జీతులు కండి. जब आप अपनी संपूर्ण स्टेज पर स्थित होंगे तो प्रकृति पर भी विजय अर्थात अधिकार का अनुभव होगा. ఎప్పుడైతే మీరు తమ యొక్క సంపూర్ణ స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు ప్రకృతి పైన కూడా విజయం అంటే అధికారం అనుభవం అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులై ఉంటారో ప్రకృతి పైన కూడా విజయము అంటే అధికారం యొక్క अनुभव होती है. संपूर्ण स्टेज में किसी भी प्रकार की आधीनता नहीं रहती. संपूर्ण स्थितिలో ఏ రకమైన ఆధీనత అనేది ఉండదు. लेकिन इस संपूर्ण स्टेज बनाने के लिए 3 बातें साथ साथ चाहिए. ఇలాంటి సంపూర్ణ స్థితి తయారు చేసుకోవడం కోసం 3 విషయాలు ఒకే టైంలో ఉండాలి మనలో. 3 విషయాలు తోడుగా ఉండాలి. ఏంటవి? एक रूहानियत, दूसरा रूहाब और रहम दिल का गुण. ఒకటి ఆత్మిక స్థితి, 2 ఆత్మిక నశ, మరియు 3 దయాహృదయులుగా ఉండే గుణము. अब ये तीनों बातें प्रत्यक्ष रूप में स्थिति में चेहरा व कर्म में दिखाई दे तब कहेंगे अधिकारी व ప్రకృతి జీత్ ఆత్మ. ఈ 3 విషయాలు ప్రత్యక్ష రూపంలోని మీ స్థితిలోని మీ ముఖములోని మరియు కర్మలోని కనిపించాలి. ఆత్మిక స్థితి, ఆత్మిక నశ, దయార్థ హృదయము అనేది మీ ప్రత్యక్ష రూపంలో స్థితిలో ముఖ కవలికల్లో కర్మలలో కనిపించినప్పుడే అధికారులు అని ప్రకృతి జీతాత్మని मत की लगाम मजबूत है तो मन रूपी घोड़ा भाग नहीं सकता. శ్రీమతము అనే కళ్ళెము దృఢముగా ఉన్నట్లయితే మనస్సు అనే గుర్రం పరుగు తీయలేదు. శ్రీమతము యొక్క కళ్ళెము దృఢముగా ఉన్నట్లయితే మనస్సు అనే గుర్రము పరిగెత్తలేదు. అచ్చా, బాబా రోజు మురళి ద్వారా ఎంత రిఫ్రెష్ చేసేస్తూ ఉంటారు మనల్ని. ఈ రిఫ్రెష్మెంట్ రోజంతా ఉండాలి, ఈ గంట తర్వాత దిగిపోకుండా. బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నారు, శూద్ర వంశం నుండి బ్రాహ్మణ వంశంలోకి వచ్చేసాము అంటే బాబా మనల్ని దత్తత నిరాకారుడు శివ బాబా మన పిత, బ్రహ్మ బాబా మనకు మాత అవుతున్నారు. బ్రహ్మ బాబాలో వచ్చే కానీ నిరాకారుడు భగవంతుడు మనకు మాతా పిత బంధు సకుడు అన్ని సంబంధాలు అనుభవం చేస్తున్నాం మనము. ఈ గుప్తమైన గుహ్యమైన రహస్యాలు బ్రాహ్మణ పిల్లలకు, అందులో కూడా దైవీ కులంలో వెళ్ళి ఉన్నత పదవి పొందే పాత్ర ఉన్న వాళ్ళకి ఈ రహస్యాలు యథార్థంగా అర్థమవుతున్నాయి. ఆ నశ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈ విషయాలు మర్చిపోతున్నాం మేము అనకుండా స్వయంలో ధారణ చేసుకొని ఇతరులకు కూడా చక్కగా మీరు అర్థం చేయించి వాళ్ళ బుద్ధిలో కూర్చుండిపోయేలాగా చేయాలి అంటే అమృత వేళ లేచి బాబా స్మృతిలో కూర్చోండి. జ్ఞానం ధారణ అయ్యే శక్తి మీ బుద్ధికి దొరుకుతుంది అని చెప్తా
బానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆఖరి సమయం వచ్చింది కదా! ఇది అయినప్పటికీ చాలా కాలం నుండి ప్రాక్టీస్ అయితే ఉండాలి అని చెప్తున్నారు బాబా. లౌకిక సంబంధం నుండి బుద్ధి డిటాచ్ అయి పారలౌకిక బాబానే ప్రేమతో జ్ఞాపకం చేయాలి. వరదాన్ అప్ని మీ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని రకాల ఆధీనతను సమాప్తి చేసుకుని ప్రకృతి జీతులుగా కండి అని చెప్తున్నారు బాబా. సంపూర్ణ స్థితి అంటే దానికోసం 3 రకాలు వర్ణించారు బాబా. ఆత్మిక స్థితి, ఆత్మిక నశ, దయార్థ హృదయం యొక్క గుణము మీ స్థితిలో కనిపించాలి, మీ ముఖ కవలికల్లో, మీ కర్మలలోని. అప్పుడే మీరు ప్రకృతి జీతులు కాగలరు. అధికారి అయి దేనికి ఆధీనం కాకుండా ఏ పరిస్థితులు, వ్యక్తులు, ప్రభావాలకు ఆధీనం కాని స్థితి మనలో తయారవుతూ ఉంటుంది. వీటిని పెంచుకుంటే ఆత్మిక స్థితి, ఆత్మిక నశ, దయార్థ హృదయం. స్లోగన్లో కూడా బాబా ఏం చెప్తున్నారు? శ్రీమతం అనే కళ్యం కరెక్ట్గా ఉంచుకోండి. శ్రీమతం యొక్క కళ్యం దృఢంగా ఉన్నట్లయితే, కరెక్ట్గా వేస్తున్నట్లయితే మనం మనస్సు అనే గుర్రం పరుగులు తీయదు చంచలంగా. అచ్చా, ఓం శాంతి. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा